వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. హైకోర్టును తప్పుత్రోవ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని కుమార్ డిమాండ్ చేశారు. రాజేంద్ర ప్రసాద్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా మాజీ అధ్యక్షుడు కుమార్ హైకోర్టును తప్పుత్రోవ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా దృష్టికి వచ్చిన సమస్యలను పోలీసుల ద్వారా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాటి పరిష్కారం కోసం పోరాటాలు చేస్తుంటానని అన్నారు. ఎస్టీ బీసీ ఓసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు. నా కోసం సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటుంటాను. నా కాడికి వచ్చిన ఫిర్యాదుల మేర నేను చట్టం దృష్టికి తీసుకెళ్ళి న్యాయం జరిగేలా చూస్తుంటాను. నేను దేవపాలెం అతని మీద 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఫిర్యాదు చేసినాను. ఆ కంప్లైంట్ని అతను లాయర్ కావడం వల్ల వాళ్ళు పోలీసు వాళ్ళు దాని విషయంలో చర్య తీసుకోలేదు. దాని విషయంలో నేను హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాను. ఆ రిట్ పిటిషన్ చేసిన దానికి పోలీసు వాళ్ళు రెస్పాండెంట్గా మేము ఎఫ్ఐఆర్ కట్టాం దేవపాల్ మీద అని చెప్పేసి వేరే ఎఫ్ఐఆర్ కాపీని తీసుకొని దాన్ని కేసుని క్లోజ్ చేస్తున్నారు పిటిషన్. అది హైకోర్టు నుంచి మాకు లాయర్ ఫోన్ చేసి ఏంటి విషయం అని అడిగితే, సార్ వాళ్ళ మీద కేసు కట్టలేదు ఇట్లా అని చెప్తే, కేసు కట్టారని చెప్పేసి హైకోర్టులో వాళ్ళు పిటిషన్ వేసినారు, ఎఫ్ఐఆర్ కాపీ వేసినారు. అంటే ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఏంటంటే గతంలో ఇంకో పిటిషన్ వేసినారు, ఎఫ్ఐఆర్ కాపీని తీసుకొని పోయి వాళ్ళు హైకోర్టుకి తప్పుదారు పట్టించారు పోలీసు వాళ్ళు. ఆ దేవపాల్ అనే వ్యక్తిని చట్టపరంగా చర్యలు తీసుకోకుండా అతన్ని కాపాడడానికి పోలీసు వారు ఎవరైతే ఉన్నారో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అతన్ని కాపాడడానికి హైకోర్టు మిస్బిహేవ్ చేస్తున్నారు. ఇదని విషయం. ఇప్పుడు ఈ దేవపాల్ అనే అతని మీద చర్య తీసుకోవాలి. హైకోర్టుని తప్పుదారిని పట్టించిన పోలీసు వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. హైకోర్టు మీరు పంపించేది ఉన్నాయి పిటిషన్స్? ఉన్నాయి సార్, నా దగ్గర అన్ని హైకోర్టుకి రిట్ పిటిషన్ పంపించినది, 2 టౌన్లో కంప్లైంట్ చేసినవి అన్నీ ఉన్నాయి నా దగ్గర.